హాయ్ ఫ్రెండ్స్, సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ హుబ్లీ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. 10/12/2020 తారీఖు నుంచి 9/1/2021 తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. మీరు కనుక ఐటీఐ చేసిన అప్రెంటిస్షిప్ కోసమైనా, ప్రభుత్వ ఉద్యోగాల కోసమైనా, ఐటీఐకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ అప్డేట్ అనేది మీకు వస్తుంది. అంతేకాకుండా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి IRU క్లాసెస్ అని టైప్ చేసిన తర్వాత మన యాప్ వస్తుంది. మన లోగోతో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు ఐటీఐ ఫిట్టర్ క్లాసెస్, ఎలక్ట్రికల్ క్లాసెస్ కూడా చూడగలరు అనమాట. సో ఫ్రెండ్స్గా ఏదైతే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో ఇది ఖచ్చితంగా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఒక లింక్ మీద క్లిక్ చేస్తే PDF ఓపెన్ అవుతుంది. PDF అంతా నీట్గా చూసి చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా సెకండ్ లింక్ ఇచ్చాను, ఆన్లైన్ అప్లై. మీరు దాన్ని మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆన్లైన్ అప్లైకి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు కొన్ని స్టేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఆ స్టేట్స్ ఏంటంటే కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇక మహారాష్ట్ర, గోవా అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్స్కి మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అనంతపురం, చిత్తూరు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ 2 డిస్ట్రిక్ట్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, అలాగే ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలా అప్లై చేస్తే ఒకవేళ స్లాట్స్ కానీ అన్ఫిల్డ్ అంటే ఇన్ కేసు వీళ్ళు మెన్షన్ చేసిన వాళ్ళకి అంటే ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తామని కొన్ని స్టేట్స్ ఇచ్చారో వాళ్ళు కనుక ఫిల్ అవ్వకపోతే మీకు అప్రెంటిస్షిప్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. కాకపోతే ప్రిఫరెన్స్ ప్రకారం అనేది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి ఇంకా మిగిలితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి హుబ్లీ డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా ఫిట్టర్ అనేది 151 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్లో 83, SCలో 23, STలో 11, అలాగే OBCలో 34 అనమాట. టోటల్గా 151 వేకెన్సీ ఉన్నాయి. అలాగే వెల్డర్ 5, ఎలక్ట్రీషియన్ 76, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ 16 వేకెన్సీలు, అలాగే ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పాసా అంటే ఐటీఐలో కోపా అనమాట. కోపాలో అప్లై చేయొచ్చు. టోటల్గా మనకి హుబ్లీ డివిజన్లో 287, అలాగే క్యారేజ్ వర్క్షాప్ హుబ్లీలో చూసుకున్నట్లయితే 217, అలాగే బెంగళూరు డివిజన్లో చూసుకున్నట్లయితే 280, మైసూర్ డివిజన్లో చూసుకున్నట్లయితే 177 వేకెన్సీలకి, అలాగే క్యారేజ్ వర్క్షాప్ మైసూర్లో చూసుకున్నట్లయితే 43 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీని మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీ 10th క్లాస్ మార్కులు, ITI మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ప్రతి నెల స్టైఫండ్ ఇచ్చిన తర్వాత 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ 24 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువ కనుక అయిపోతే SC ST 5 years, OBC 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఇక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్లో ఖచ్చితంగా మీకు 50% వచ్చి ఉండాలి. అలాగే మీరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ అంటే NCVT నుంచి కానీ SCVT నుంచి కానీ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయొచ్చు. ఇక పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పేమెంట్ అనేది మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయొచ్చు. ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు అది వెనక్కి రాదు. 1కి 10 సార్లు మీ వయస్సు అంటే మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ప్రకారం క్లిక్ చేసిన తర్వాత అది స్టెప్ బై స్టెప్ అడుగుతుంది. ఒక దాంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. 2 కూడా మీరు కేర్ఫుల్గా అప్లై చేయాలన్నమాట. ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 9/1/2021 మీరు 24 hours అంటే దాదాపు midnight 12 గంటల వరకు కూడా 9/1/2021 midnight 12 గంటల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ డెస్క్ కావాలన్నా సరే ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.